Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం ద లివింగ్ వరల్డ్ అనే చాప్టర్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ బయాలజీ గురించి నేర్చుకుందాం. సో ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటి అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి, లివింగ్ ఆర్గానిజమ్స్కున్న క్యారెక్టర్స్ గురించి అండ్ లివింగ్ వరల్డ్లో డైవర్సిటీ గురించి, నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్, టాక్సానమీ, టాక్సానమిక్ కేటగిరీస్, టాక్సానమికల్ ఎయిడ్స్, ఈ టాపిక్స్ అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం, ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది ఏంటి అని అంటే వాట్ ఈజ్ లివింగ్? లివింగ్ అంటే ఏంటి? మనకి భూమి మీద ఉన్న అన్నిటిని కూడా, అన్ని ఆర్గానిజమ్స్ లేదంటే అన్ని థింగ్స్ని కూడా రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి లివింగ్ ఆర్గానిజమ్స్, ఇంకొకటి నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పి. సో లివింగ్ థింగ్స్ అంటే ఏంటి అంటే జనరల్ టర్మ్స్లో చెప్పుకోవాలి అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే మూవ్ అవ్వగలుగుతాయో, తినగలుగుతాయో, రెస్పాండ్ అవ్వగలుగుతాయో లేదంటే లివ్ చేయగలుగుతాయో, ఇలాంటి వాటన్నింటిని లివింగ్ ఆర్గానిజమ్స్ అని అంటారు. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఏవైతే మూవ్ అవ్వలేవో, తినలేవో, రెస్పాండ్ అవ్వలేవో అలాంటి వాటిని నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారు. లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకి ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్లోకి వస్తాయి. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఫ్యాన్, చైర్ ఇవన్నీ కూడా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లోకి వస్తాయి. అయితే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి సెల్స్తో తయారై ఉంటాయి బేసిక్గా. అయితే లివింగ్ ఆర్గానిజమ్స్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు జస్ట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అవి బతుకుతాయి, తింటాయి, మాట్లాడతాయి, రెస్పాండ్ అవుతాయి, కదులుతాయి, ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ క్యారెక్టర్స్ కింద చెప్పొచ్చు. అయితే ఇంకా స్పెసిఫిక్గా లివింగ్ ఆర్గానిజం అంటే ఇది అని చెప్పడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ కనుక ఉంటే దాన్ని ఖచ్చితంగా లివింగ్ ఆర్గానిజం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పి మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం. ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే గ్రోత్, రిప్రొడక్షన్, ఎబిలిటీ టు సెన్స్ ద ఎన్వైర్మెంట్, ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అ రెస్పాన్స్, మెటబాలిజం అండ్ కాన్షియస్నెస్. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఒక ఆర్గానిజంకి ఉంటే అది ఖచ్చితంగా లివింగ్ అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఈ ఫీచర్స్ అన్నిటిని ఒకటి తర్వాత ఒకటి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ది గ్రోత్. గ్రోత్ అంటే ఏంటి? జనరల్గా చెప్పాలంటే గ్రోత్ అంటే పెరగడం. ఓకే, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా గ్రో అవుతాయి. అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది లోపల నుంచి ఉంటుంది, ఇన్సైడ్ ద బాడీ, ఇన్సైడ్ నుంచి లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో గ్రోత్కి రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి ఇంక్రీజ్ ఇన్ మాస్, లేదంటే ఇంకొకటి ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఒక ఆర్గానిజం గ్రో అయింది అని మనం ఎలా చెప్తామంటే దాని బాడీ మాస్లో ఇంక్రీజ్ ఉన్నా లేదంటే దానిలో ఉన్న నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినా మనం గ్రో అవుతుంది అని చెప్పొచ్చు. అయితే ఇందాక చెప్పినట్టు లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి సెల్స్తో తయారై ఉంటాయి. సో సెల్స్ని అంటే దానిలో ఉన్న నెంబర్ ఆఫ్ సెల్స్ని బట్టి లివింగ్ ఆర్గానిజమ్స్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఇంకొకటి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఓన్లీ ఒక సెల్ ఉన్న వాటిని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్న వాటిని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటారు. అయితే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది సెల్ డివిజన్ ద్వారా జరుగుతుంది. అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇప్పుడు ప్లాంట్స్లో చూసుకుంటే గ్రోత్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుందంటే ఇండిటర్మినేట్ టైప్ ఆఫ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇండిటర్మినేట్ టైప్ అంటే ఏంటి అంటే ప్లాంట్స్లో గ్రోత్ అనేది కంటిన్యూస్గా దాని లైఫ్ ఉన్నంత వరకు గ్రోత్ అనేది కంటిన్యూస్గా కనిపిస్తుంది. అంటే దాని జీవితాంతం అది పెరుగుతూనే ఉంటుంది. అది ఇండిటర్మినేట్ గ్రోత్ అంటే. అండ్ యానిమల్స్లో డిటర్మినేట్ గ్రోత్ అంటే ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత వాటి బాడీలో గ్రోత్ అనేది ఆగిపోతుంది.
దాన్ని డిటర్మినేట్ గ్రోత్ అని చెప్తారు. అయితే కొన్నిసార్లు మనకి లాస్ట్ సెల్స్ అంటే చనిపోయిన సెల్స్ లేదంటే పోయిన సెల్స్ని రీప్లేస్ చేయడానికి కూడా మనకి గ్రోత్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది గ్రోత్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ని అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, యానిమల్స్లో, ప్లాంట్స్, అలాంటి వాటిల్లో హయ్యర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో గ్రోత్ని అండ్ రిప్రొడక్షన్ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని అంటాం. అంటే ఏంటి, సో ఈ హయ్యర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్లో రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ని ఇది రిప్రొడక్షన్ ఇది గ్రోత్ అని చెప్పి మనం డిఫరెన్షియేట్ చేసి ఇది ఈ ప్రాసెస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, అందుకని దీన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని అంటారు. క్లియర్గా విజిబుల్గా అవుతాయి ఈ ప్రాసెసెస్లో. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో అయితే అలా కాదు, గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ రెండూ ఒకటే. సో రెండూ కూడా సెల్ డివిజన్ ద్వారానే జరుగుతాయి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో. అండ్ మనకి ఇందాక చెప్పినట్టు లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా గ్రో అవుతాయని చెప్పుకున్నాం. కానీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకటే గ్రో అవ్వవు, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా గ్రో అవుతాయి. ఎలా గ్రో అవుతాయి అంటే బయట నుంచి గ్రో అవుతాయి, అవుట్ సైడ్ ద బాడీ గ్రోత్ అనేది ఉంటుంది. సో మనం అవి గ్రో అయ్యాయి అని ఎప్పుడు చెప్తామంటే ఇంక్రీజ్ ఇన్ దేర్ బాడీ మాస్, వాటి మాస్ అనేది ఆ ఆబ్జెక్ట్స్ మాస్ ఇంక్రీజ్ అయింది అన్న క్రైటీరియాని కనుక మనం తీసుకుంటే అలాంటప్పుడు నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా గ్రో అయ్యాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్, బోల్డర్స్, శాండ్ మోల్డ్స్ ఇవన్నీ కూడా నాన్ లివింగ్ ఆర్గానిజమ్సే కదా. సో వీటిల్లో గ్రోత్ ఎలా చెప్పొచ్చు, బై అక్యూములేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆన్ దేర్ సర్ఫేస్. సో వీటిల్లో ఇప్పుడు మౌంటైన్స్ కానీ లేదంటే హిల్స్ లేకపోతే శాండ్ మౌల్డ్స్ వీటన్నిటిలో ఏంటి మనకి పైన మడ్ కానీ శాండ్ కానీ స్నో కానీ ఇవన్నీ వచ్చి అక్యూములేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్గా ఈ సైజులో ఉండాలి అని అనుకుంటే పైన సబ్స్టెన్సెస్ అన్నీ అక్యూములేట్ అవ్వడం వల్ల దానిపైన ఇలాగా సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. యాక్చువల్ లెంత్ ఇలా ఉండాల్సింది ఈ లెంత్లోకి వస్తుంది. సో ఏంటి దీని మాస్ పెరిగింది కదా, దీని సైజ్ పెరిగింది కదా, సో అందుకని నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా గ్రో అవుతాయని చెప్పి చెప్పచ్చు. కానీ డెడ్ ఆర్గానిజమ్స్ మాత్రం గ్రో అవ్వవు. ఓకే, సో గ్రోత్ అనేది ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే గ్రోత్ అనేది కనిపించట్లేదు, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అందుకని గ్రోత్ని డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అని చెప్పకూడదు. అంటే డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే ఏంటి, ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే కనిపించే ఒక ప్రాపర్టీ. అంటే ఇంకా ఆ ప్రాపర్టీ ఉందంటే అది ఖచ్చితంగా లివింగ్ ఆర్గానిజమే అని నువ్వు చెప్పగలిగేటువంటి ప్రాపర్టీని డిఫైనింగ్ ప్రాపర్టీ అని అంటారు. సో గ్రోత్ అనేది అలాంటి ప్రాపర్టీ కాదు, ఎందుకంటే అది లివింగ్ ఆర్గానిజమ్స్లోనూ కనిపిస్తుంది, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా కనిపిస్తుంది. సో ఇది అబౌట్ గ్రోత్. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ ఏంటి అంటే రిప్రొడక్షన్. సో రిప్రొడక్షన్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే కనిపించే ఒక క్యారెక్టర్ అనమాట. ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే కనిపిస్తుంది రిప్రొడక్షన్. అయితే రిప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ఒక ఆర్గానిజం తనలానే ఉండేటువంటి లేదంటే తనలో ఉన్న క్యారెక్టర్స్ ఉండేటువంటి తనలాంటి క్యారెక్టర్స్ ఉండేటువంటి ఇంకొక ఆఫ్ స్ప్రింగ్ని ఇంకొక ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని రిప్రొడక్షన్ అని చెప్పి అంటారు. సో రిప్రొడక్షన్ అనేది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో రెండు మెథడ్స్లో ఏదో ఒక మెథడ్స్ జరగచ్చు. ఒకటి ఎసెక్షువల్ మెథడ్లో అయినా జరగచ్చు, లేదంటే సెక్షువల్ మెథడ్లో అయినా జరగచ్చు. ఎసెక్షువల్ మెథడ్లో ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఫంగైలో అయితే ఎసెక్షువల్ స్పోర్స్ ఫామ్ అయ్యి దాని నుంచి ఆఫ్ స్ప్రింగ్ ఫామ్ అయ్యి రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈస్ట్ అండ్ హైడ్రాలో అయితే బడ్డింగ్ అంటే పేరెంట్ మీద చిన్న చిన్న బడ్స్ లాంటివి ఫామ్ అయ్యి ఆ బడ్స్ అనేవి తర్వాత డిటాచ్ అయ్యి దాని నుంచి కొత్త ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బడ్డింగ్.
నెక్స్ట్ ప్లెనేరియా అనేది ఏంటి, ఫ్లాట్ వామ్స్లోకి వస్తుంది. అండ్ ఈ ప్లెనేరియాలో మనం ట్రూ రీజనరేషన్ అనేది చూడొచ్చు. అంటే మనం ఈ రీజనరేషన్ అంటే ఏంటి, ఒక ఆర్గానిజంని మనం ఫ్రాగ్మెంట్ చేసినప్పుడు, అంటే దాన్ని కట్ చేసినప్పుడు ఆ పార్ట్ నుంచి కొత్త ఆర్గానిజం అనేది ఫామ్ అయితే దాన్ని రీజనరేషన్ అని అంటాం. అండ్ అది మన ప్లెనేరియాలో కనిపిస్తుంది. తర్వాత ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే అండ్ ప్రోటోనీమా ఆఫ్ మాసెస్, ఈ మూడిట్లో కూడా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా డివైడ్ అవుతాయి. ఓకే, ఇది ఎసెక్షువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏం లేదు, గ్యామెట్స్ ఫార్మేషన్ వల్ల రిప్రొడ్యూస్ అవుతాయి. లైక్ మేల్ గ్యామెట్ ఫామ్ అవుతుంది, ఫీమేల్ గ్యామెట్ ఫామ్ అవుతుంది, రెండు ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ చేస్తాయి, జైగోట్ నుంచి కొత్త ఇండివిజువల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది సెక్షువల్ రిప్రొడక్షన్ త్రూ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. నెక్స్ట్ ఇది మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్లో మనకి రిప్రొడక్షన్. నెక్స్ట్ యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అని అంటే, యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్లో ఇందాక చెప్పినట్టు గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఈ రెండింటిని కూడా మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ ఈవెంట్స్, ఈ రెండు కూడా సినానిమస్గా ఉంటాయి. అంటే ఏంటి, ఇది రిప్రొడక్షన్, ఇది గ్రోత్ అని మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయలేం, సెపరేట్గా చెప్పలేం. ఓకే, సో అలాగా ఇది రిప్రొడక్షన్ అని కానీ ఇది గ్రోత్ అని కానీ మనం సెపరేట్గా చెప్పలేం, రెండు ఒకటే. సో గ్రోత్ కూడా నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, సెల్ డివిజన్ ద్వారానే జరుగుతుంది, రిప్రొడక్షన్ కూడా సెల్ డివిజన్ ద్వారానే జరుగుతుంది. సో అందుకని రెండు సేమ్గా ఉంటాయి, డిఫరెన్షియేట్ చేసి చెప్పలేం. అయితే ఇందాక చెప్పినట్టు లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే రిప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ అనేది కనిపించదు. అయితే సరే, ఇప్పుడు రిప్రొడక్షన్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా మనకి రిప్రొడక్షన్ కనిపిస్తుందా అంటే ద ఆన్సర్ ఇస్ నో. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ అనేది కనిపించదు. కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాటిల్లో రిప్రొడక్షన్ అనేది కనిపించదు. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మ్యూల్స్. ఫస్ట్ది మ్యూల్స్ అంటే ఏంటి, మేల్ డాంకీ అండ్ ఫీమేల్ హార్స్, ఈ రెండిటికి మేట్ చేస్తే పుట్టిన ఆర్గానిజంని మ్యూల్ అని అంటారు. సో ఈ మ్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు, దే ఆర్ స్టిరైల్. సో అవి రిప్రొడక్షన్ అనేది చెయ్యవు. అండ్ స్టిరైల్ వర్కర్ బీస్ ఏంటి అంటే బీహైవ్లో ఉండే ఫీమేల్ వర్కర్ బీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా రీప్రొడ్యూస్ చెయ్యవు. నెక్స్ట్ ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్. సో హ్యూమన్ కపుల్స్లో కొంతమంది కపుల్స్ అనేవాళ్ళు పిల్లలు పుట్టరు. సో వాళ్ళు కూడా లివింగే, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. సో వాళ్ళు కూడా రిప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ అనేది ఉండదు. కాబట్టి ఈ క్రైటీరియాని మనం కన్సిడర్ చేసి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ అనేది ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే కనిపిస్తుంది, కరెక్టే. కానీ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ అనేది కనిపించదు. సో ఈ క్రైటీరియా వల్ల మనం రిప్రొడక్షన్ని కూడా డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం కింద కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, గ్రోత్ కూడా డిఫైనింగ్ ఫీచర్ కాదు, అండ్ రిప్రొడక్షన్ కూడా డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం కాదు. సో that's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.